తీగ లాగితే డొంకంత కదిలింది. పిల్లలు కావాలన్న ఒక ఆలోచన ఉన్నటువంటి ఎవరైతే ఆ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఆశను వీళ్ళు క్యాష్గా మార్చుకోవడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఫర్టిలిటీ సెంటర్ల పేరుతోటి ఎక్కడ పడితే అక్కడే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోరిక ఏంటి? ఫిజికల్గా అంటే వాళ్ళకు భార్యాభర్తలుగా కలిసినప్పుడు వాళ్ళకు పిల్లలు కాలేని పక్షంన పిల్లలు కావడం లేదు ఆశ్రయించినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ భర్త వీర్యం నుండే మీకు మేము సంతానం కలిగేలాగా చేస్తామని ముందు మాయమాటలు చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళ భర్తకు సంబంధించి కాకుండా యువకుల నుంచి, వేరే యువకుల నుంచి, అంటే ఈ కుటుంబానికి కానీ వీళ్ళకి కానీ సంబంధం లేని యువకుల నుంచి వీర్యం సేకరించి కొంతమందికి సంతానాన్ని కలిగేలా చేస్తున్నారు. కొంతమంది గలీజ్ దందా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చూస్తే మనము సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్స్ పైన ఇక్కడ సంబంధించినటువంటి పోలీసులు, అక్కడ అధికారులు మెరుపుదాడి నిర్వహిస్తే చాలా విషయాలు వెళ్ళలోకి వచ్చినాయి. ఫోన్ వీడియోలు చూపించుకుంటూ, ఏదైతే బ్లూ ఫిల్ములు చూపించుకుంటూ ఆ యువకులను ప్రేరేపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీర్యాన్ని సేకరించి ఆ వీర్యాన్ని ఎవరైతే సంతానం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ అండంలోకి ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా సంతానం కల్పిస్తూ ఉన్నారు. మరి ఆ కలిగే సంతానము ఆ యొక్క భర్త నుంచి ఎలా కలిగినట్టయితుంది? ఎందుకంటే ఎవరైనా గర్వంగా చెప్పుకునేది నా వారసుడు, నా బిడ్డ, నా కొడుకు, ఇంకా పచ్చేపడ నాకు పుట్టినోళ్ళు అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ మధ్యకాలంలో ఆల్రెడీ ఒక సినిమా కూడా వచ్చింది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి ఎవరైతే ఉందో, సో తన భర్తతోటి కాకుండా వేరే వాళ్ళతోటి, అంటే ఈమెకు తెలియని వ్యక్తితోటే ఆ యొక్క వీర్యాన్ని ఈమె కడుపులోకి, ఆమె అన్నంలోకి ప్రవేశపెట్టి ఈమెకు పుట్టిన సంతానము, తర్వాత ఆ సంతానం పుట్టిన తర్వాత ఆ ఆసుపత్రి నుంచి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం లాంటిది అంశంలో ఒక సినిమా కూడా వచ్చింది. సినిమాలో జరిగినట్టుగానే ఇక్కడ బ్లాక్మెయిల్ లేకపోవచ్చు, కానీ తమని కానీ అంటే తన భర్త ద్వారా కాకుండా మరొక ఎవరో, ఈమెకు తెలియకపోయినా కూడా ఎవరో ద్వారా సంక్రమించినటువంటి ఆ వీర్యం నుండి తాను తల్లి అయింది. సో ఆ తర్వాత కొడుక లేదా బిడ్డ ఈమె ఆడిస్తూ ఉంది, లాలిస్తూ ఉంది. మరి ఈమెకే ఆ బాబు జన్మించినప్పటికీ తన భర్తతోటి ఎలా జన్మించడవుతుంది? సో ఇలాంటి గలీజ్ పనులను ఈ డాక్టర్ అమ్మ చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ డాక్టర్ అమ్మకు 3 సెంటర్లు ఉన్నాయి, అటు ఏపీ, తెలంగాణలో. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 సెంటర్లలో ఇప్పటికే అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తే వందల సంఖ్యలో వీర్యం నిల్వలు దొరికినాయి. అంటే రెడీ చేసి పెట్టిల్లు. ఇంకా గలీజ్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నా యువకుల నుంచి సేకరించడానికి వాళ్ళకు ఫోన్ వీడియోలు చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ వీర్యాన్ని, ఆ స్పెర్మ్ ఏదైతే ఉందో వీర్యాన్ని నిల్వలు చేసి పెడతామన్నమాట వాళ్ళు. అంటే ఎవరైతే లేరిపోతారో ఈ మధ్యకాలంలో చూస్తే ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ పుట్టుకొచ్చినాయి. వాటికి అనేక అనుమతులు తీసుకోవాలి. ఒక వీర్యాన్ని వాళ్ళు నిల్వ చేయాలనుకున్నా కూడా, దాన్ని తీయాలనుకున్నా కూడా ఆ యొక్క సంబంధించినటువంటి అనేక అనుమతులు తీసుకోవాలి. ఇలాంటి అనుమతులు ఏం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫర్టిలిటీ సెంటర్స్ అని పడిపోయినాయి. ఎంత ఘోరం అంటే ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తూ ఉన్నారు, తనిఖీలు చేస్తూ ఉన్నారు, వీళ్ళకి ఇవి ఉన్నాయంటారు, వాళ్ళకి అవే ఉన్నారు. కానీ ముందే వాళ్లకు ఆ ఆసుపత్రి ఓపెన్ అయినప్పుడు మాత్రం ఎలాంటివి మాత్రం చూడట్లేదు. ఎవరన్నా మీడియా కానీ ఇంకెవరైనా కనుక మాట్లాడితే కావాలనే మా మీద బురదలుతూ ఉన్నారు. మీడియా ఏమున్నది వాళ్ళ పని, ఇవి లేవా అని చెప్పేసి మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి చేస్తున్నామని అటు మీడియా మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇది నిజం. ఇది ఇక ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏదైతే ఉందో సృష్టికి సంబంధించి అనేక విషయాలు వెళ్ళలోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆ డాక్టర్ను అదుపులో తీసుకున్నారు, పోలీసులు విచారణ చేస్తున్నారు. మేము కోరేది ఒకటే, ఈ యొక్క ఫర్టిలిటీ సెంటరే కాదు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కూడా డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఫర్టిలిటీ సెంటర్ల పేరుతోటి హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎందుకంటే అమ్మ కావాలనే ఆశ ఉన్నది చాలామందికి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది కూడా ఆ పిల్లలు కావడం లేదు. సో ఆ పిల్లలు కావాలి, తను మాతృమూర్తి కావాలనే ఆలోచనతో ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇలాంటి దొంగ డాక్టర్లను ఆశ్రయించినప్పుడు తమది కాకపోయినా, అంటే తన భర్త నుండి కాకపోయినా కూడా ఇంకోటి ద్వారా వచ్చి, పాప మీకు తెలియదు ఆ విషయం. ఆమె ఏమనుకుంటుంది, నా భర్త ద్వారానే నాకు పిల్లలు అవుతాను అనుకుంటుంది ఆమె. కానీ భర్త ద్వారా అవుతలేరు ఇక్కడ. అంటే మిగతా ఫర్టిలిటీ సెంటర్ల పైన కూడా ఖచ్చితంగా అందరూ చేస్తారని నేను చెప్పను, కానీ వాళ్ళది కూడా తనిఖీ చేయాలి.
అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి ఈ ఫర్టిలిటీ సెంటర్ల పైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి చాలా వస్తూ ఉన్నాయి. పుట్టగుల ఎక్కడ పడితే అక్కడ యాడ్లు. ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం అసలు ఆసుపత్రి అనేది ఎక్కడ కూడా హోర్డింగ్ పెట్టొద్దు, ఎక్కడ యాడ్ ఇవ్వద్దు. కానీ అది కూడా వాళ్ళు ఎప్పుడో గీత దాటిపోయింది వాళ్ళు. తర్వాత ఇంకా అనేక చట్టాల ప్రకారం, దాని చట్టంలో ఉన్నటువంటి అనేక జీవుల ప్రకారం చూస్తే కూడా ఇంకా చాలా ఉన్నాయి. సరే, వాటి గురించి మనం మాట్లాడుకోవడం, ముఖ్యంగా ఇప్పుడు సృష్టి సంబంధించిన దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికే ఈమె సంబంధించినటువంటి అనేక మంది మహిళలకు సంతానం కలిగించింది. ఆ సంతానము సక్రమంగా కాకుండా, తమ భర్తల ద్వారా కాకుండా అక్రమైన మార్గంతో వేరే యువకుల ద్వారా సో ఇప్పుడు ఈమె వాళ్ళకు పిల్లలు కలిగేటట్టు చేసింది. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏమనుకుంటారు, 2 రోజులు మా భర్త ద్వారానే మేము సంక్రమించిన పిల్లలు అనుకుంటాను. కానీ ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మరి ఆ ఆసుపత్రికి పోయిన వాళ్ళు, అక్కడ పిల్లలు పొందిన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నార్థకంలో పనే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా, ఎందుకంటే చాలా సెన్సిటివ్ విషయం ఇది. ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉంటే కూడా తల్లిదండ్రులు మళ్ళీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, సో మిగతా సంబంధించినటువంటి ఆ వైద్య శాఖ అధికారులు కూడా ప్రతి ఫర్టిలిటీ సెంటర్ పైన ఏం జరుగుతుందో నిఘా పెట్టాలి అని అందరి టీవీ కోరుతా ఉంది.